లాస్ట్ వీడియోలో చెప్పినట్లయితే నేను ఒక తెలుగు అక్కని అండ్ ఫెమిలియర్ ఫేస్‌ని మోస్ట్‌లీ మన ఆంధ్ర, తెలంగాణలో చాలా మందికి అక్క తెలిసుంటారు. సో, మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ దీప్తి మక్కినేని అక్కతో ఉన్నాము. మాకు డైరెక్ట్‌గా మీట్ అవ్వడానికి ఐ మీన్ కుదరలేదు. పర్సనల్‌గా కుదరలేదు. సో, విర్చువల్‌గా ట్రై చేస్తున్నాము. హోప్ ఇట్ విల్ కమ్ ఔట్ గుడ్. నేను ఇంట్రొడ్యూస్ చేయడం కన్నా అక్క ద్వారా మనం విందాము. అక్క ఇంట్రడక్షన్ విందాం అండ్ ఇంకా అన్నీ తెలుసుకుందాము. అండ్ లాస్ట్ వీక్ వీడియోకి రిలేటెడ్‌గా కొన్ని క్వెషన్స్ కూడా మనం అడుగుదాము. హాయ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ సింధు. నాతో వీడియో స్టార్ట్ చేస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. సో హాయ్ గైస్, నా పేరు దీప్తి మక్కినేని. సో నేనైతే నా నేటివ్ అయితే వినుకొండ అండి, గుంటూరు డిస్ట్రిక్ట్ వినుకొండ నుంచి వచ్చాను. అరౌండ్ లైక్ చిన్నప్పుడు చదువుకున్నంతా కూడా విద్యానికేతన్, చాలా మందికి తెలిసి ఉంటుంది, మోహన్ బాబు స్కూల్ 5th నుంచి బీటెక్ దాకా అక్కడే చదివారనమాట. మధ్యలో ఇంటర్ మాత్రమే మధ్యలో విజ్ఞాన్ చైతన్యలో చేశాను గుంటూరులో. సో ఎడ్యుకేషన్ అయిపోతే నెక్స్ట్ నేను ఇన్ఫోసిస్ లో జాబ్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 20 years గా జాబ్ స్టార్ట్ చేసి 20 years అవుతుంది. ఇన్ఫోసిస్ లో 14 years చేశాను, ఇండియాలో, బయట జర్మనీలో, యుఎస్ లో. ప్రస్తుతానికి అయితే లాస్ట్ 5 years గా హీటీ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అబౌట్ మీ యాజ్ అ పర్సన్. థ్యాంక్స్ అక్క. 20+ years ఎక్స్పీరియన్స్ అండి, అంత తక్కువేం కాదు. సో మీరు చాలా అంటే చాలా చూసింటారు లైఫ్లో అండ్ మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అండ్ సిచ్యువేషన్స్ మాకు చెప్పడానికి. అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టుడే. ఇట్ మీన్స్ ఏ లాట్. అంటే ఇట్స్ లైక్ నువ్వు చెప్పినట్టు లైఫ్ చాలా నేర్పిస్తుంది మనకి. యూనో చాలా చూసి వచ్చుంటాం ఇక్కడికి. ఇట్స్ నాట్ లైక్ ఒక డేలో జరిగిపోయింది ఏది కాదు. ఒక లైఫ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇంత ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ విత్ వర్క్ అనమాట. పర్సనల్ గా కూడా నేను బికాస్ నేను ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ అవుట్ సైడ్, మెయిన్ గా ఇండియా బయట వర్క్ చేయడం వల్ల చాలా డిఫరెంట్ కల్చర్స్ నుంచి మనం వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటాము. మనం చాలా ఇస్తాం తిరిగి. నేర్చుకున్నది అయితే చాలా ఉంది. అంటే మన వాళ్ళలోనే చాలా నేర్చుకున్నాం, మన తెలుగు పీపుల్ తోనే. అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఆల్సో ఇక్కడ లోకల్ గా కూడా ఆక్స్ఫర్డ్ లో చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. సో వెన్ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ దేర్ ఇస్ లాట్ యు లెర్న్. ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్ అన్నమాట నా లైఫ్ అంతా. నాకు అయితే కొన్ని చూసాను మీరు ఎలా యూట్యూబ్ చేశారు, ఎందుకు చేశారని. బట్ కానీ నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మళ్ళీ వ్యూవర్స్కి ఫ్రెష్గా ఆన్సర్ దొరుకుతుంది కదా దీని నుంచి అనేసి. మీరు ప్రొఫెషనల్గా బిజీగా ఉన్నారు కదా, బయటకి వచ్చినప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇండియాలో అంటే బ్యాకప్ ఉంటుంది, ఇక్కడ అసలు బ్యాకప్ కూడా ఉండదు. అలాంటి టైంలో మీకు యూట్యూబ్ వైపు ఎందుకు వెళ్ళారు, ఎలా స్టార్ట్ చేశారు, ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? సో 2012 నేను జర్మనీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అస్సలు మన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ప్రతి చిన్న దానికి కూడా చాలా స్ట్రగుల్ ఉండేదన్నమాట. కనీసం సూపర్ మార్కెట్ కి వెళ్ళి సాల్ట్ కొనుక్కోవాలన్నా కూడా దాని పేరు మనకు తెలియదు. షుగర్ లో చాలా రకాలు ఉంటాయి, వీటిలో ఏ షుగర్ మనకు కావాలని కూడా తెలియదు అనమాట. అలా చిన్న చిన్న వాటికి కూడా చాలా స్ట్రగుల్ ఉండేది. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను జర్మనీ వచ్చి 2 years ఉండేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి సెకండ్ టైం వచ్చినప్పుడు I didn't see any difference. మేబీ కొంతమంది ఇండియన్స్ పెరిగారు తప్ప ఆ సిచ్యువేషన్ లో ఏమీ డిఫరెన్స్ లేకుండే. ప్రతి ఒక్కటి స్ట్రగుల్ లాగా ఉండింది. సో ఏమైంది, కోవిడ్ స్టార్ట్ అయింది అనమాట. 2020 ఆ టైంలో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు నాకు అనిపించింది, ఓకే చాలా ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు, మనం ఏదో ఒక ఛానల్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్న ఐడియాతో స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది, ఫుల్ టైం ఉండింది అనమాట. నీకు తెలుసు జర్మనీలో ఇంకేమీ అదర్ అప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, మన వాళ్ళని కలవటం కానివన్నీ. ఇంకా నేను హ్యానోవర్ లో ఉన్నప్పుడైతే చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉండే అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఐ థాట్ ఓకే అట్లీస్ట్ ఒక్కరికైనా మనం హెల్ప్ చేయగలిగితే చాలు అన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మేకింగ్ జర్మనీలో ఇలా ఉంటుంది. అంటే కొంతమంది వచ్చేసాక తెలుసుకుంటారు, మేబీ రాకముందే జర్మనీ ఇలాగా అని తెలుసుకుంటే వాళ్ళకి డెసిషన్ తీసుకోవడం, దే కెన్ మేక్ రైట్ డెసిషన్ అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ కి హెల్ప్ చేద్దాము. ఇట్స్ మోర్ అబౌట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అనే దాంతో స్టార్ట్ చేస్తాను ఛానల్ ని. ఓకే.
నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, "అక్క ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? జాబ్‌ని, దీన్ని హ్మ్. అన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారంటే" ద ఓన్లీ ఆన్సర్ ఇస్ అది నీకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. దెన్ యూ విల్ ట్రై టు ఫైండ్ టైమ్. నీకు హ్మ్. అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ హాబీ అనేది ఏంటి? హాబీ సంథింగ్ నువ్వు రిలాక్స్ అయ్యేది, నీకు అది ఇంట్రెస్ట్ ఇస్తదనమాట. గివ్స్ యూ ఎనర్జీ. సో యూట్యూబ్ అనేది వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ దీస్ వీడియోస్ లైక్ పీపుల్ రెస్పాన్స్ గాని దట్ మేడ్ మీ ఓకే ఇది హెల్ప్ అవుతుంది పీపుల్ కి అన్న ఉద్దేశంతో యూ విల్ ఫైండ్ టైమ్ సింధు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యూ యూ విల్ సమ్హౌ ఫైండ్ టైమ్. రైట్ అక్క. మీరు కరెక్ట్‌గా చెప్పారు. కానీ ఆహ్, ఇంకా ఇంకా చాలా రీచ్ అయ్యుంటే ఇంకా బావుండేదనిపించింది. బట్ స్టిల్ మీకిప్పుడు కూడా బెటర్ 37.5K ఫాలోవర్స్ ఉన్నారు. చిన్న అచీవ్‌మెంట్ అయితే కాదు. ఇట్స్ వెరీ బిగ్. ఓన్లీ తెలుగు అంటే ఆడియన్స్ నాకు కూడా కదా! ఎలా ఉండిందంటే ఫాలోవర్స్ వచ్చేయాలి, ఎక్కువ ఫాలోవర్స్ వచ్చేయాలి, దానికి అసలు ఎక్కువ వీడియోస్ చేసేయాలి అనేది డే 1 నుంచి లేకుండే అన్నమాట. హ్మ్. నువ్వెప్పుడు మన ఛానల్ చూసావంటే లాస్ట్‌లో చెప్తాను ప్లీజ్ లైక్, షేర్ ఆ! అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తుంటే. అవును. సో మై ఇంటెన్షన్ వాస్ ఆల్వేస్ ఓకే మనము ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా మన వీడియో వేరే వాళ్ళకి షేర్ చేస్తారు అవును. అన్న ఉద్దేశంతో మనం ఎక్కువ పబ్లిసిటీ నాకు చాలా మంది ఈ కంటెంట్ ని అడ్వర్టైజ్ చేసే వాళ్ళు చాలా మంది రీచ్ అవుతుంటారు. మీ ఛానల్ కి పొటెన్షియల్ ఉంది మేము ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు థర్డ్ పర్సన్. ఓకే. అథెంటిక్ గా ఉండాలి, హ్మ్. నేచురల్ గా ఉండాలి. వచ్చే సబ్స్క్రైబర్స్ వస్తారు మన కంటెంట్ ఇష్టం ఉంటే వస్తారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు హ్మ్. అన్న ఇంటెన్షన్ తో ఐ వాజ్ లైక్ నెవర్ ఇన్ టు దట్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లో ఏదో చేసేద్దాము పాపులర్ అయిపోతాము అన్న ఇంటెన్షన్స్ లేకుండే అన్నమాట. హ్మ్. అంటే మీ మోటివ్ చాలా బావుంది. అని ఒకరికి హెల్ప్ చేస్తే, ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళ లైఫ్ డెసిషన్స్‌కి యూజ్ అవుతుంది అని మీరు ఏదైతే స్టార్ట్ చేశారో, అలా మోటివ్ చాలా బావుందక్క. అంటే సెల్ఫిష్‌గా కాకుండా మన వల్ల నలుగురికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయితే వాళ్ళు డెసిషన్స్ అటు ఇటు వాళ్ళకి హెల్ప్ అవుతది కదా! వాళ్ళ ఆహ్, మూవ్ మూవ్ అవ్వడానికి కానీ, లేకపోతే స్టడీస్ కానీ, కెరియర్‌కి మెయిన్ కానీ. అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చూసామంటే ఐ హావ్ ఎ వెరీ నైస్ సబ్స్క్రైబర్స్ అన్నమాట మన ఛానల్లో. యాహ్! నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళందరూ అలా వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే. మనకంటూ ఒక ఆ సబ్స్క్రైబర్ కౌంట్ ఉంటుంది. దే ఆర్ లైక్ జెన్యూన్ పీపుల్ హూ వాంట్స్ టు లిసన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జర్మనీ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. యాహ్! మీకు కంగ్రాట్స్ ఫర్ స్టార్టింగ్ యువర్ ఓన్ ఛానెల్ అండ్ హెల్పింగ్ అదర్స్. థ్యాంక్స్ యాహ్! సింధు. యాహ్! మెయిన్ దట్ ఇట్ ఇన్‌స్పైర్స్ అక్క. అంటే అనిపిస్తుంది కదా! మనకు కూడా చూస్తే వీళ్ళు చాలా చేస్తున్నారు. మనం కూడా మన వంతు కొంచెం ఏదో అనిపించింది చేద్దామని కొంతమందికన్నా అనిపిస్తది కదా! అవును. సో, అది ఒక ఇన్ మంచి ఇన్‌స్పిరేషన్. యాహ్! దట్స్ ఆల్వేస్ సింగ్. ఐ మీన్ మనం బయటికెళ్ళినప్పుడు ఈవెంట్స్ కి వచ్చి చెప్తుంటారనమాట. ఏం అవసరం చెప్పు దగ్గరకొచ్చి అక్క మీ ఛానల్ మాకు చాలా యూజ్ అయింది. స్టూడెంట్స్ మెయిన్‌గా. ఆ! ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా వరకు నా సబ్స్క్రైబర్స్ పేరెంట్స్ అన్నమాట. అ వాళ్ళు చూసి పిల్లలకి పంపిస్తుంటారు. అవి విన్నప్పుడు యూ వాంట్ టు డూ మోర్ ఇంకా చేద్దాము. దట్ ఈస్ వాట్ విల్ గివ్ యూ ఎనర్జీ. ఆ! అవునక్క. ఖచ్చితంగా. డెఫినెట్‌గా. ఇది రీచ్ యాహ్! అండ్ మనీ గురించి కాదు. నాకు క్లియర్‌గా అర్థమైంది మీ మోటివ్. జస్ట్ హెల్పింగ్ విత్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మోటివ్ చాలా క్లియర్‌గా ఉంది. సో, అది ఇంకా ఇంకా చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకది హెల్ప్ అవ్వాలని ఇంకా ఇలాగే మీరు కంటిన్యూ చేయాలని యాహ్! కోరుకుంటున్నాను. యాహ్! ఆల్ ది బెస్ట్ అక్క. థాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ కంటెంట్‌కి అండ్ ఇన్ఫర్మేషన్‌కి అంతా ఆల్ ది బెస్ట్. హ్మ్. నేను చెప్పినట్లు మీకు లాస్ట్ టైము నేను ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ మీద వీడియో తీసానక్క. సో, ఐ వాంటెడ్ టు టచ్ బేస్ కొన్ని దాని మీద అడగాలి అనేసి అనుకుంటున్నాను. సో, దాంట్లో ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి మీకు అసలు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే అర్థం మీరేం అర్థం చేసుకుంటారు? అది ఎంత ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతారు? నా దృష్టిలో ఇప్పుడు మనము మన జనరేషన్ అంటే నిన్ను నాతో కలపలేను. నా జనరేషన్ యాహ్! ఆఫ్టర్ మై జనరేషన్ ఆల్సో చాలా వరకు ఇండియాలో చూసామంటే ఉమెన్ అందరూ జాబ్స్ లోకి వస్తున్నారు. హ్మ్. సో దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ ఇండిపెండెన్స్ అంటే ఫైనాన్షియల్ గా ఎర్న్ చేసుకోగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు బి ఇండిపెండెంట్. బట్ ఇండిపెండెన్స్ అనేది నా దృష్టిలో ఏంటి అంటే ఆ మనీ అనే ఫ్యాక్టర్ ని మనం ఏ రకంగా యుటిలైజ్ చేసుకోగలుగుతున్నాము అనేది. సో బికాజ్ ఐఎమ్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ గా మనకేమి రెండు కొమ్ములు వచ్చాయన్నమాట. ఆ! ఆ! దట్స్ హౌ ఐ ఫీల్ ఇట్. ఓకే. నేను చాలా మంది కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు మా జనరేషన్ కాదు కానీ నెక్స్ట్ జనరేషన్ ని
లైక్ దే ఫీల్ ఓకే, నాకు ఇండిపెండెన్స్ వచ్చింది, నేను ఏదో సాధించేసాను, అండ్ దే ఫీల్ లైక్ సుపీరియర్ టు మెన్. దట్ షుడ్ నాట్ బి ద ఫ్యాక్టర్ అన్నమాట. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే అఫ్ కోర్స్ మనం ఉన్న దానికన్నా మెట్టు పైకి వచ్చాము, బట్ హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ దట్ ఫైనాన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ ఉమెన్ ఆ ఇండిపెండెన్స్ అనేది ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ పార్ట్నర్ అండ్ యువర్ పేరెంట్స్ యాజ్ వెల్. అది కూడా ఉంటుంది. ఓకే. అండ్ నీ మనీని నువ్వు ఎంత బాగా ప్లాన్ చేసుకోగలుగుతున్నావు, రైట్ వాటికి స్పెండ్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఐ సీ లాట్ ఆఫ్ కొత్త జనరేషన్ వాళ్ళు దే స్పెండింగ్ లాట్ ఆన్ లక్షరీ, లాట్ ఆన్ దేర్ బట్టల పైన, నగల పైన, ఆర్ ఆన్ దేర్ మేకప్, దానిపైన స్పెండ్ చేస్తూ నాకు అనిపిస్తుంటది అనమాట. ఐ ఫీల్ లైక్ దిస్, ఆ మనీని నువ్వు ఎర్న్ చేసిన మనీని ఎంత బాగా స్పెండ్ చేస్తావు అనేది దట్ మేక్స్ యూ మోర్ ఎ బెటర్ ఉమెన్ యాజ్ ఏ ఇండిపెండెంట్ ఉమెన్. అట్లా దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్. ఓకే. అండ్ ఆల్సో నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది అనమాట, చాలా మంది జాబ్స్ చేస్తున్నాం కానీ ఉమెన్ కి ఇండిపెండెన్స్ ఉండదు వాళ్ళ మనీ పైన. వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు ఎర్న్ చేసిన మనీ పైన అది ఎట్లా అయిపోద్ది అంటే ఇట్స్ మోర్ లైక్ మెన్ మేనేజ్ చేస్తుంటాడు ఫైనాన్సెస్ అన్ని. ఉమెన్ ఏమో మోస్ట్లీ ఈవెన్ జాబ్ చేస్తున్నా కూడా ఇంటి వరకే, దే థింక్ ద లిమిట్ ఇస్ ఓన్లీ విత్ ఇన్ ద హౌస్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, ద వే మై మదర్ మోటివేటెడ్ మీ, అండ్ ఆల్సో టచ్ వుడ్ మై పార్ట్నర్ సతీష్, మేమిద్దరం కాలేజ్ నుంచి చిన్నప్పటి నుంచి తెలుసు, మాది లవ్ మ్యారేజ్. ఇట్ డజంట్ మీన్ లవ్ మ్యారేజ్ అయితే అని కాదు, ద వే హీ గేవ్ మీ దట్ ఇండిపెండెన్స్. అంటే నీ మనీ నా మనీ కాదు, స్టిల్ ఇప్పుడు మా ఇద్దరికి కూడా వి మెయింటైన్ అవర్ ఓన్ ఫైనాన్సెస్. సో మేము క్లబ్ చేయము అసలు, మనీ అనేది మాకు సెపరేట్, ఎవరి ఇన్కమ్ వాళ్ళది, వి స్టిల్ ట్రై టు కీప్ ఇట్ సెపరేట్. అది ఎంత వరకు కరెక్ట్ రాంగ్ అని తెలియదు కానీ వీ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ హూస్ మనీ ఇస్ వాట్. ఇప్పుడు కూడా నేను సతీష్ వాళ్ళ ఊరు వెళ్తే మీ పొలాలు మీ ఇల్లు అంటారు తప్ప నాది అనేది అన్నమాట. ఐ సంహౌ ఫీల్ దట్ నేను సంపాదించుకుందే నాది, ఇంకా పేరెంట్స్ ఇచ్చింది కానీ లాస్ నుంచి వచ్చింది కానీ నాది అనే ఫీలింగ్ నాకు రాదనమాట అసలు. అవును, ఇండివిజువల్ గా ఉంటూనే ఫ్యామిలీని కంబైన్ చేసుకుంటున్నారు కదా అక్క. అది ఆ డిఫరెన్సెస్ లేకపోతే అసలు ప్రాబ్లం కాదు, కానీ అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ ఆ ఇండివిజువాలిటీ, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళది ఉంటూనే మళ్ళీ టుగెదర్ గా ఒక రిలేషన్ ఫామ్ చేసుకొని హ్యాపీగా ఉండడం యాక్చువల్లీ కరెక్ట్ అనిపిస్తుంది. సో మీరు పెరిగే వాతావరణం ఎలా ఉన్నిందక్క? మీ సరౌండింగ్స్లో మీకు మనీ వాల్యూ ఏంటి, ఎంత కష్టపడితే వస్తుంది అని నేర్పించారా? మీకు ఆ ఎక్స్పోజర్ ఉన్నిందా? మాది యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ చిన్నప్పుడు నేను 4th grade లో ఉన్నప్పుడు నన్ను విద్యానికేతన్లో వేశారనమాట. ఆ టైంలో 1993లో 25,000 ఉండేది స్కూల్ ఫీజు. ఆ టైంలో 25,000 ఇస్ అ వెరీ బిగ్ అమౌంట్. ఎవరు అసలు మా ఫ్యామిలీలో అందరూ అసలు, అంటే మెయిన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఆడపిల్లకి ఎలా వస్తుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్? somehow men has to earn, that is given. కాకపోతే ఒక అమ్మాయిని అప్పట్లో ఒక హాస్టల్లో పెట్టి చదివించాలి అంటే మా మదర్ వాజ్ చదువు ఆవిడ అనుకుంది కాబట్టి జరిగింది. అప్పట్లో హాస్టల్లో వేద్దాము, ఇంత మనీ పెడదాము అంటే మా పేరెంట్స్ చాలా మంది ఒప్పుకోలేదు. మా చుట్టుపక్కల రిలేటివ్స్ అంతా కూడా అంత మనీ పెట్టి ఒక ఆడపిల్లని అంత దూరం పెట్టి ఎందుకు చదివించడం. మాది గుంటూరు జిల్లా, ఇదేమో తిరుపతి. సో దేర్ ఇస్ వేర్ ఫైనాన్షియల్ గా వెరీ టైట్ సిచ్యువేషన్. ఉన్న మనీని తీసుకొచ్చి జస్ట్ మా చదువు కోసం పెట్టి చదివించారు అనమాట పేరెంట్స్. సో చిన్నప్పటి నుంచి మై మామ్ వాజ్ మై చెప్పాలంటే మై ఇన్స్పిరేషన్. షీ ట్రైన్ ఒక రకంగా చెప్పాలంటే. నేను హాస్టల్ కి సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు రోజుకు 20 రూపీస్ ఇచ్చారనమాట. ఇచ్చి రోజు బ్యాంక్ కి వెళ్ళి నేను ఆ 20 రూపీస్ డిపాజిట్ చేయాలి. దట్ వాస్ మై టాస్క్ సమ్మర్ హాలిడేస్ లో. అదే అప్పట్లో ఎలా ఉండేదంటే ఇట్లా డిజిటల్ ఏం ఉండేది కాదు, పాస్బుక్ ఉండేది. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఒక ఫామ్ లో రాసి నీ దగ్గర ఉన్న డినామినేషన్స్ అన్ని రాసి టోటల్ చేసి వాటి సబ్మిట్ చేస్తే నీ పాస్బుక్ లో ఎంట్రీ చేసేవాడు అనమాట. So this I used to do because 5th grade 6th grade ఆ టైంలోనే she wants to అమ్మాయి అంటే నీకు నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు పనులు చేయగలగాలి,
అమ్మాయి హ్మ్. అంటే చదువుకోవాలి, అమ్మాయి అంటే ఉద్యోగం చేయాలి అని చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ లో షీ ఆ! యూస్ టు సే ఆల్ దీస్ టు మీ. మై మదర్ వాజ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను అప్పట్లో ఆవిడే అనమాట. సో హ్మ్. నేను చిన్నప్పుడు హాస్టల్‌లో ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్‌లో లెటర్స్ రాసేవాళ్ళు. అండ్ ఓహ్! ఐ యూజ్డ్ టు ఫీల్ సో నైస్ అంటే అందరూ మిగతా వాళ్ళందరికీ తెలుగులో వస్తుంటే నాకు మాత్రం మా మదర్ ఇంగ్లీష్‌లో ఈవెన్ దో షీ వాస్ నాట్ వెరీ ఫ్లూయెంట్ షీ యూజ్డ్ టు మిక్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ దెన్ సెండ్ ఇట్ టు మీ అన్నమాట. సో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం ఫైనాన్షియల్‌గా ఏమి అంత ఏం కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అండ్ దెన్ ఐ వాస్ ఆల్వేస్ టోల్డ్ దట్ యూ హావ్ టు వర్క్. యూ హావ్ టు స్టడీ. హ్మ్. అది చెప్పి ఇండిపెండెంట్‌గా ఉండాలి అన్నట్టు పెంచాను నన్ను చిన్నప్పటి నుంచి. ఓహ్! యాహ్! చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. అంటే ఎందుకంటే మా జనరేషన్‌లో కూడా నేను బ్యాంక్‌కెళ్ళలేదు. ఇంజినీరింగ్ వరకు ఎళ్ళలేదక్క. సో, మీరు ఓహ్! ఆల్రెడీ మీ ఫిఫ్త్ స్టాండర్డ్‌లో ఎళ్లారంటే ఎంత అప్‌ఫ్రంట్ ఆలోచించారు మీ మదర్ అనేది చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకో యాహ్! చిన్న ఎగ్జాంపుల్ సింధు. చిన్నప్పుడు నేను స్పోర్ట్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. అసలు అన్ని స్పోర్ట్స్ మనవే అన్నమాట. అన్ని ఫస్ట్, హ్మ్. సెకండ్, థర్డ్‌లో ఎక్కడో చోట మనవే ఉండేవి. ఓర్ అంత యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఏమైందంటే ఇవి నేషనల్ లెవెల్స్, జోన్ లెవెల్స్ ఆడేటప్పుడు వేరే స్టేట్స్‌కి వెళ్ళాల్సొచ్చేది. ఓకే. లైక్ ఢిల్లీ, పూణే, కేరళ ఆ! ట్రావెల్ చేయాల్సొచ్చేదన్నమాట. అప్పుడు చాలా మంది అమ్మాయిలుని పంపించేవాళ్ళు కాదు. అరే! హ్మ్. అంటే ఎందుకంటే జెంట్స్ కోచెస్ ఉంటారు. వాళ్ళతో పాటు పంపించటం సేఫ్ కాదు అన్న ఉద్దేశంతో పంపించేవాళ్ళు కాదన్నమాట. ఆ! మై మామ్ వాస్ లైక్ యూ గో ఫర్ ఇట్. ఏ రోజు కూడా రిస్ట్రిక్ట్ చేసి అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అని నాకు ఏ రోజు చెప్పింది. నాకు ఏ రోజు బౌండరీస్ లేకుండే. అమ్మాయి అయితే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి. సో దట్ వాస్ ద రీజన్ వై నేను ఇప్పుడు కూడా ఆలోచించేటప్పుడు నాకు బౌండరీస్ ఉండవు. ఓహ్! నేను అమ్మాయిని కదా! నేను ఇంతవరకే చేయాలి. అంతకు మించి ఎళ్ళకూడదు హ్మ్. అనే బౌండరీస్ ఏ రోజు లేకుండే నాకు చిన్నప్పటి నుంచి. ఆ! స్పోర్ట్స్‌లో ఎంకరేజ్ చేసేవాళ్ళు పేరెంట్స్. ఐ థింక్ ఇట్ ఆల్ యువర్ అప్బ్రింగింగ్. ఆ! నువ్వు పెరిగిన వాతావరణము, నిన్ను నీతో మాట్లాడే వాళ్ళు నీతో ఎలా మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి నీ మైండ్ డెవలప్ అవుతూ ఉంటది. ఆ! అవును. కరెక్ట్‌గా చెప్పారు. యాహ్! మనకి చాలా ఇంపార్టెంట్ కదా! చిన్నప్పటి సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్స్ అప్బ్రింగింగ్ ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా ఆహ్, నేను ఎందుకంటే చాలా మందిని చూస్తుంటాను. వాళ్ళు బేసిక్ ఫౌండేషన్ నుంచే వాళ్ళు డెవలప్ అవుతారు ఎక్కువ. ఇన్ బిట్వీన్ డెవలప్ అయ్యేది చాలా తక్కువ. అంటే పెద్దయిపోయాక డెవలప్ అయ్యే వాళ్ళు తక్కువ. కానీ చిన్నప్పటి నుంచి మైండ్ ఏదైతే అడాప్ట్ అయ్యుంటుందో అది కొంచెం వాళ్ళకి ఈజీ అవుతది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ అనేది అంటే ఎంత సంపాదించి నువ్వు వేరే దేశానికొచ్చినా కూడా నేను చాలా మందిని చూస్తుంటాను గదా! వాళ్ళ థాట్స్ అక్కడే ఆగిపోయినాయన్నమాట. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ షెల్. ఆ హ్మ్. షెల్‌లో ఉండిపోయి మనం చెప్పేది అప్పుడప్పుడు వాళ్ళకి అర్థం గూడా గాదు. అందరికీ నాకు తెలిసి అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి ఫౌండేషన్స్ ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది. ఇంకా చాలామంది ఉన్నారు. హోల్డ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారింకా. సో, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఆడపిల్ల అనేసరికి భయమన్నమాట. వదిలేస్తే ఏమన్నా ఇప్పుడు హ్మ్. సొసైటీ ఏమి అంత మంచిగా లేదు. వదిలేస్తే ఏమైనా అవుతదేమో అన్న భయం ఉంటది గానీ, ఐ థింక్ యూ నీడ్ టు ఎడ్యుకేట్ యువర్ చైల్డ్. అవును. ఏది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అయితే ఇవ్వాలి అనేది నాకనిపిస్తుంది. బికాజ్ దట్ ఈస్ వాట్ వాస్ గివెన్ టు మీ. ఆ! అవునక్క. అంటే మనము హ్మ్, నేర్పించడం మన చేతిలో ఉంది కానీ, బయట సిట్యుయేషన్స్ ఎప్పుడెలా వస్తాయనేది మన చేతిలో ఉండదు కదా! అన్నీ నేర్పిస్తూ వచ్చిన సిట్యుయేషన్స్‌ని ఎదుర్కోవడం ట్రైన్ చేస్తే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఒస్తది. భయపడుతూ అలా హోల్డ్ పెట్టేసుకుంటే మీతో పాటు ఆహ్, నెక్స్ట్ జనరేషన్‌కి గూడా అది ఎఫెక్ట్ అవుతుంది గదా! అంటే ఎవరైతే అలా హోల్డ్ చేస్తున్నారో వాళ్ళతో పాటు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి అది ఎఫెక్ట్ అవుతుంది గదా! సో, నేర్పిచ్చి ఫ్రీగా అన్నీ మంచి, చెడు చెప్పి ఫ్రీడమ్ ఇవ్వడం బెటర్ ఆప్షన్ నాకు తెలిసి. యెస్. యాహ్! ఐ బిలీవ్ ఇన్ దట్.